హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం ఎప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీతో పంచుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో చెప్పండి మేడం. అమ్మ మీ పేరు? పార్వతి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము ఇక్కడ కుప్పం మేడం. కుప్పం నుంచి 10 కిలోమీటర్లు మా ఊరు. ఓకేనండి, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. పార్వతి గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం మీది? మా ఆయన కొంచెం ఎప్పుడు చూసినా గొడవ మేడం, కొట్టేస్తాడు. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? పెళ్ళయ్యా 11 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 బాబులు ఉన్నారు. 10 సంవత్సరాల బాబు ఒకడు, 4 సంవత్సరాల బాబు ఒకడు ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన ఫస్ట్ బెంగళూరులో ఉన్నప్పుడు లేట్ పనికి పోతా అన్నాడు. ఇప్పుడు అక్కడ ఉండేసి నేను 2వ బాబు డెలివరీ అయ్యి ఇక్కడ వచ్చాను మా ఊరికి. ఆయన అక్కడే ఉండి ఒక అమ్మాయిని చేసుకుని తోడుకొని అంతా వెళ్ళిపోయినాడు. అక్కడే 20 రోజులు కనపడలేదు లాక్డౌన్ లో. అన్నాక అక్కడ వాళ్ళంతా కంప్లీట్ ఇచ్చి మళ్ళా వాళ్ళకి దూరికి పట్టుకొచ్చి అన్నాక అమ్మాయి ఇంటికి పంపించి మా ఆయన నాకు కూడా పంపించేశారు. బెంగళూరుకి ఇంక పంపించేద్దామా, అక్కడే మీ ఊరు కల్లా పెట్టుకొని. సరే అని మేము మా ఊర్లోనే ఇక్కడే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. గార్మెంట్స్ పోతా ఉంటుంది మేడం. 1.25 సంవత్సరం అయిపోయింది. అక్కడ ఎవరో 2 అమ్మాయిలతో మాట్లాడతాను. ఇద్దరు అక్కడే పోతాము, కానీ మాట్లాడే నాకు వెళ్ళే వాళ్ళు వేరే పక్క ఉంటారు, మేము వేరే పక్క ఉంటాము. ఫోన్ లో ఏమో మాట్లాడుకుంటారు అని చెప్పి డిసెంబర్ 1 నెల నుంచి నన్ను ఎక్కువ ఫోన్ కంతా లాక్ పెట్టుకునేసా, వాట్సాప్ కంతా లాక్ పెట్టుకునేసా. నైట్ లో 11కి పోయిన బాత్రూమ్ పోయేది, పొద్దున్నే 7:30కి 7 గంటలకి అంతా బాత్రూమ్ పోతే 10-15 నిమిషాలు వచ్చేది ఫోన్ ఎత్తుకొని పోతాడు. ఏం చేస్తావు అట్లా ఎత్తుకొని పోయాను అడిగితే, నీకేం ఇద్దరు ఏంటి అట్లా సౌండే లేకుండా ఏంటి అట్లా ఫోన్ ఎత్తుకోపోయేది ఎప్పుడు నువ్వు ఎందుకు లాక్ పెట్టినావు అంటే, అవును నువ్వు చేస్తాను చూడు, ఏం చేస్తాను సరిగా చేసిపోతాను చూడు ఈసారి అనేది. దానికి ముందంతా అప్పుడప్పుడు నేను దాని దగ్గరికి పోతాను, అది 2 ఏళ్ళు అయినాక వస్తానని చెప్పిండాను, దాని తవే పోతాను అని అట్లానే మన గొడవ చేసుకొని డిసెంబర్ 20వ తేదీ అనవసరంగా నేను సిగరెట్ తెచ్చి లేదని చెప్పి కొట్టేశాడు మేడం. నన్ను కొట్టేసి మా నాయన నన్ను అదే చెడ్డ మాటలంతా అని కొడతా ఉంటే మా నాయన తిరిగి కొట్టేసి పోయిన దానికి గొడవాడుకొని వెళ్ళిపోయినాడు. సరే వాళ్ళ ఊర్లో ఏమో ఉంటది అనుకుంటే బెంగళూరుకు వాళ్ళే ఫోను డబ్బులు అంతా సినిమా అంతా ఇచ్చాను, బెంగళూరుకి పంపించినారు. ఫస్ట్ ఆడ పని చేసుకుని ఆ అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయినా. అదే ప్లేస్ లో పోయి అదే ఫ్యాక్టరీలో పని చేరిండారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఆ ఇంట్లోనే అదే ఇంట్లోనే ఉంది. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదంట. అంటే ఇప్పుడు మీరంతా అడగలేదా అండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన్ని? అడిగిందే అంత తోడుకొని వచ్చేసింది కదా. అడిగితే అవును నేను అట్లా చేస్తాను చూసివే అని చెప్పి అడుగుతాడు. ఏమన్నా డౌట్ వచ్చి అడిగితే నన్ను ఇట్లా డౌట్ పడతావా అంటావు. ఇప్పుడు మేడం బెంగళూరులో ఉండే వాళ్ళు చెప్తారు, ఇక్కడ వచ్చినాక ఎవరో మీ ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి రమ్య అంట, అమ్మాయి మాట్లాడుతా ఉంది. సరే మేడం, బెంగళూరులో ఉండే వానికి మా ఫ్యాక్టరీలో ఉండే అమ్మాయి పేరు ఎట్లా తెలుస్తుంది మేడం? ఎలా తెలిసిందంటావు? అదే వీళ్ళు మాట్లాడిండేది వాళ్ళు మాట్లాడుకోండారు. మా ఆయన అమ్మాయి దగ్గర మాట్లాడిండేది వాళ్ళు చూసిండారు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అందుకనేసి వీడికి తప్పు ఉంది కానీ వీడు వచ్చినాడు కాబట్టి మనం చూడాలా అనేసి ఏదో ఒక రోజు ఏమో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మళ్ళా పని అడుక్కోమని ఆడికి ఫ్యాక్టరీ వాళ్ళే రూమ్ చూసినట్లు ఆడిపోయి ఉండి, అప్పుడు ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకుందాము, నేను వచ్చేయండి చూడి నీకోసమే అని ఉందంట. ఇట్లా వదలొద్దు, మళ్ళీ వాడు తోడుకొని ఇంకెక్కడైనా వెళ్ళిపోయాను, వచ్చి తోడుకొని పోయిడే ఉన్నాడని వాళ్ళకి తెలియకుండా మాకు చెప్పారు మేడం. నేను 10,000 రూపాయలు కారు పెట్టుకొని పోయి పని చేస్తా ఉండే. రమ్మంటే రాలేదు, నేను వచ్చేలేదు, నేను పండుగ వస్తాను అని చెప్పేసి నన్ను సరే నేను నీ కూడానే ఉంటాను, నీ కూడానే వస్తాను అనే దానికి నాడే కొట్టాడు. కొట్టేసి సరేరా నేను కార్లో వచ్చేలా ట్రైన్ లో పోదాము అనేసి నన్ను తోడుకుపోయి అక్కడ బస్ స్టాండ్ లో వదిలేసి బండిలో ఎక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పోయి ఆడుకోతే వెళ్ళా, లిఫ్ట్ ఆడుకొని బండిలో వెళ్ళిపోయా. నేను ఆడే వెళ్ళిపోతాను. మా నాయన వాళ్ళు కార్లో వచ్చిండ్రు కాబట్టి మేము పోయింటిని, వాళ్ళు భోజనం చేస్తాంటే ఫోన్ చేసి ఇట్లా వదిలేసి వెళ్ళిపోయింది రాంగ్ అని అడ్రస్ పెట్టి మళ్ళీ వాళ్ళు కూడా వస్తుంది కార్లో. అన్నకు వచ్చి 2వ రోజు ఫోన్ చేసి మా వాళ్ళకి చెప్పినా నేను ఇక్కడ వచ్చినాను, మీరేమో మాట్లాడాలంటారు కదా రాంగా అని.
వాళ్ళు ఊరిపోతే ఆయనకి ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు తోడుకుపోయాక ఏం గొడవ అప్ప ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే నన్ను ఎట్లా అంటే అట్లా అడుగుతుంది, ఎట్లా అంటే అట్లా తిడుతుంది అని చెప్పాను. నా ఎందుకు తిడతాను, నన్ను సిగరెట్ తమ్మంటాడు, నేను ఎప్పుడన్నా తెచ్చిచ్చిందనా అంటే వాళ్ళు సరే అమ్మా ఏమో అడిగేసి కదా ఒకటి తెచ్చిచ్చేసింటే పోయింది కదా అని చెప్తారు. నేను ఎప్పుడన్నా తెచ్చిచ్చింటే కదా నేను తెచ్చిచ్చేకి, నువ్వు కావాల్సిందనా తెమ్మని చెప్పి జగడమాడి కదా నన్ను కొట్టేసిపోతే నువ్వు అది కదా అడగల్లా. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? సిగరెట్ తీసుకురమ్మంటే నువ్వు తీసుకురాకపోవడం, కొట్టడం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? డిసెంబర్ 20వ తారీఖు జరిగింది మేడం. ఆయన వెళ్ళిపోయి నాకు 20 రోజులు కనపడలేదు, బెంగళూరులోనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఊరు మా ఊరు నుంచి. ఏ సంవత్సరం? 2 months బ్యాక్? ఎప్పుడు? అవును అవును మేడం, డిసెంబర్ లో. ఓకే. అప్పుడు మనకు పోయినాం, మాట్లాడుకుని అంతా సరే అయింది అంతా. ఇప్పుడు వచ్చి అక్కడే ఉండమన్నారు. ఇల్లు సరిగ్గా లేదు మేడం మేడ, అందుకనేసి 3 నెలల ఇల్లు రెడీ చేసుకుందాము అనేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాకు సెపరేట్ గా ఇల్లు ఇచ్చిండారు, అక్కడే ఉండాము. కానీ ఇప్పుడు రోజు ఫస్ట్ లో నైట్ లో తెచ్చి పెట్టుకుంటాడు, నైట్ తాగేది. ఆ అమ్మాయి గురించి రాత్రి కూడా అడుగుతాడు మేడం, నీకేం కష్టము అమ్మాయిని తెచ్చి పెట్టుకుందాము, నువ్వు చెప్పినట్లు ఉంటుంది, నేను తాళు కట్టిన భార్య అది. ఆది తాళు కట్టిన భార్య అయితే నేను ఎవరు, అందరు మనుషులు పెళ్లి చేసుకున్నాను, 2 బిడ్డలు అయినారు, నేనేమిటి నువ్వు పెండ్లాము, నువ్వు ఫస్ట్ పెండ్లాము అని ఎంత అంటాడు. నాకేమంటే ఇప్పుడు మేడం నాకి కనిపెట్టేకైతా ఉండలేదు. ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా, ఇప్పుడు ఇక్కడ రమ్య అనే అమ్మాయి అంటే వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండారా, నాకు ఏమి తెలుస్తా ఉండలేదు. ఫోన్ ఎత్తుకోపోతా ఉండలేదు. కానీ వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ ఇంటికి పొద్దున్న ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ మేడం, అక్కడే పనికి పోవాలి. ఆ పక్క కొంచెం ఇంకో 2 కిలోమీటర్. ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయేసి అలా పనికి పోతాడు, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి పోయేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎందుకు పోతావు అక్కడ ఒకటి చెప్పి ఫోన్ ఉన్నట్లుంది మీ ఆయన దగ్గర, వాళ్ళ చిన్న ఆయన ఇస్తామన్నట్లున్నాడు. వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు కదా ఫోన్ లో, అట్లేమో తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు, అట్లా ఏదో ఇచ్చినారు అని చెప్పి నాకు అదొక డౌట్. కానీ వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకు ఏమో మళ్ళా ఏమో చేస్తాడు అనేది నాకు భయం. ఇప్పుడు 2 సార్లు ఇట్లా అయిపోయింది కదా, ఫస్ట్ తోడుకోపోయేసి ఇప్పుడు చెప్పుకొని మన కొట్టేసి ఊరికి గొడవాడు వెళ్ళిపోయా, ఇప్పుడు మళ్ళా అందుకు ఇంటికి గొడవాడుతానే ఉన్నాడు. కాదమ్మా, ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 పిల్లలు, నువ్వేమన్నా పని చేస్తున్నావా? నేను గార్మెంట్స్ పోతాను మేడం, పొద్దున 7:30 పోతే బస్. ఎంత వస్తుందమ్మా శాలరీ? ఎంత వస్తుంది అక్కడ? మాకు లీవ్ వేయకుండా పోతే అల్టర్నేటివ్ అంతా సేరి 8,500 వస్తుంది మేడం. 8,500? దాంట్లో సిఎఫ్ యూఎస్సీ అంతా పట్టుకొని బస్ అంతా పట్టుకొని వస్తుంది.